మధ్య ఆస్తి పంచుకోవడంలో లేదా అమ్మానాన్నలు చూసుకోవడంలో వచ్చే ప్రాబ్లమ్స్ ని మీరు చూసుంటారు. కానీ ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందా అని చంద్ర స్కిట్ వినే వరకు నాకు తెలీదు. చూసిన తర్వాత మీరు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర అండ్ టీమ్. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. ముగ్గురం అన్నదమ్ములు కలిసి ముగ్గురు చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాం రా. అవునన్నయ్య. రండి అందరం కలిసి నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందాం. నాన్న నువ్వు చెప్పినట్టు మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకేసారి పెళ్లి చేసుకోవాలరా అన్నావు. వాళ్ళిద్దరికంటే 10 సంవత్సరాలు పెద్దోడైనా ముగ్గురం కలిసి తమ్ములతోనే పెళ్లి చేసుకున్నాం నాన్న. సంతోషం. ఏంటండి ఫోటోతో మాట్లాడుతున్నారు? మా నాన్న ఆత్మ నాకు తప్ప ఎవరు కనపడదు కదా. అది అంతేలే. నాన్న నీ కోడలు ఎలా ఉన్నారు? కత్తిలా ఉన్నా నాన్న చాలా బాగున్నారు అంటున్నాను. ఇంకా కసకలా ఉన్నారు లేదు. ఏమండి ఇక నుండి మన జీవితం ఒక కృష్ణకాంత్ పార్క్ లా, ఒక ఇందిరా పార్క్ లా, ఒక సంజీవయ్య పార్క్ లా ఉండాలండి. ఇదేంటన్నయ్య పార్కులు మొత్తం పేరు చెబుతుంది. నేను చెప్పింది పార్కులోని చెట్ల పచ్చగా ఉండాలని. ఓహో అలానా. అరే ఈ రోజు మన శోభనం మన జీవితానికి ఓ మధుర జ్ఞాపకంలా ఉండాలరా. అవునన్నయ్య. వెళ్ళండి. ఓ ముగ్గురికి ఒకే రోజు శోభనమా? అవును సార్. సూపర్. నిన్ను చేసుకోవడం నా జీవితానికి ఓ మధురమైన అనుభూతి. కొంచెం మీరు యువతలు లాగరా, మాకు కనపడతలేదు. మీరు కనబడట్లేదా? కనపడతలేదు. కావేరి అక్క ఒక్క నిమిషం అండి. చెల్లి ఏమైంది? నేను పాల గ్లాస్ తీసుకుని లోన్కి వెళ్ళాను కదా. ఏమైందిరా? పాల గ్లాస్ పెట్టుకుని గదిలోకి వచ్చింది కదా, జస్ట్ చూసాను అంతే. ఎలా చూసావురా? అరే దరిద్రుడా, పాత సినిమాలో రాజనాల్లా చూస్తే భయపడక ఏం చేస్తుందిరా అది? అరే ఫస్ట్ కూర్చోబెట్టుకోవాలి, దాని తర్వాత మాట్లాడాలి, దాని తర్వాత ఫ్రెండ్షిప్ చేయాలరా. ఇవన్నీ చేస్తే తెల్లారిపోద్ది కదన్నయ్య. చూసి భయపడతావరా? పనికి పని లేదా? ఏమైంది? భయం వేస్తుంది అక్క. భయమా? దేనికి? పాల గ్లాస్ పట్టుకుని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఏం చేసావురా? పాట పాడాను అంతే. ఏం పాట పాడావురా? నువ్వు పాట పాడుతుంటే మేమే భయపడి తెస్తున్నావురా ఇక్కడ. అరే బెడ్రూమ్ లోకి వెళ్తే తన మెలోడీ సాంగ్ పాడాలరా, కానీ కాశ్మీరా సాంగ్ పాడుతామంటారా పనికి మాలని చేతవా. ఎక్కడ తగిలారా నాకు? ఏమండి మా చెల్లెళ్ళిద్దరు చాలా భయపడ్డారండి. నేను ఈ రోజు నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. మొత్తానికి నీది కూడా తప్పెట్టేశారు. గాడిదలా పెరిగారా వెదవల్లారా. ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. పెద్ద పెద్ద చదువులు చదివాడు ఎందుకురా? సంకనాకడానికా? ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ ఒకేసారి దొరికినట్టు మొత్తం బిర్యానీ ఒకేసారి తినేదిరా. ఒక్కొక్క ముద్ద తినాలరా పనికి మాల వెదవల్లారా. పెళ్ళం ఎక్కడికి పోతురా? పెళ్ళం ఎక్కడికి పోదురా? గార్దుల్లారా ఇన్నిసార్లు వేస్తున్నాడు ఏంట్రా? బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు రా. ఎక్కడ తగిలారా నాకు తమ్ములుగా? ఎన్ని ప్లాన్స్ వేసాడో పాపం, అన్నిటి మీద నీళ్ళు చల్లేసారు. అన్నయ్య వచ్చి తల దగ్గర కూర్చున్నాడు రా. మధ్యలో వచ్చి కూర్చున్నా మాట్లాడకరా. గాడిదొచ్చి మేసే గాడిని చెడగొట్టిందట. అలా ఉందిరా మీరు నాకు చేసింది. అయినా మిమ్మల్ని కాదురా, మనల్ని ముగ్గురు కన్నాడు చూడు, మల్లె పూల కనకాంబరం. అరే ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేసుకుని ఎలా అంటావురా నువ్వు? కొద్దిగైనా నా మీద జాలి కలగలేదా? అని అడుగుతున్నాడు రా నీకు. నువ్వు దరిద్రుడా. వాడు నాన్న కూడా వేసుకుంటున్నాడు రా. మాట్లాడితే మళ్ళీ తొక్కుతారా. నువ్వు పడుకో. అరే పోయేటోడి పోక ఎందుకురా? నీకు చివరి కోరికలు ముందు కోరికలు. నిన్ను మా పెద్దోడు బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. అవడ్రా. అమ్మో ఇది ఫ్రస్ట్రేషన్ పాడుగా చంపేస్తాడంటే. తెల్లవారుజామున 5 గంటలకు బ్రదర్స్ అంటే పరుచూరు బ్రదర్స్ లా ఉండాలరా. పనికి మాల బ్రదర్స్ లా ఉండకూడదురా. పనికి మాల వెదవల్లారా. అన్నయ్య ఏంట్రా పొద్దున 5 గంటలకు లేచి తిడుతున్నాడు. మనకంటే 10 సంవత్సరాలు పెద్దోడు కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటది. నువ్వు మూసుకొని పడుకోరాడు. ఏంటంటే తోడతాడు.
అడ్డగాడితలా ఎలా పడుకున్నారో చూడు, వెధవలు ఇంకా తమ్ముళ్ళని పెద్ద ఇది నిద్ర ఎలా వస్తుందిరా మీకు? ఆ మాత్రం తన్నాల్సిందే. దరిద్రుడా, అంత ఫ్రస్ట్రేషన్ ఏంట్రా నీకు? దరిద్ర ఒక రాత్రిగా పోయింది. లైఫ్ లో మొదటి రాత్రి రాదు కదరా పాపం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా అమ్మా పాలు. పోయి. ఏంటి సార్ కళ్ళు బాగా ఎర్రబడినట్టున్నాయి, ఏంటి సంగతి? కళ్ళు ఎరుపెక్కిందంటే ఒకటే కారణం ఉండదురా, అదే కారణం ఉండదు. చాలా కారణాలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఏవండి ఏవండి ఏంటి? సారీ అండి, ఏమనుకోకండి. అన్నయ్య, రాత్రి జరిగిన దానికి నేను కూడా చింతిస్తున్నాను అన్నయ్య. అరే చింతిస్తున్నాను, చింతకాయ పచ్చడి చేస్తున్నాను కాదురా. మా ఇద్దరు కంటే మా అన్నయ్య 10 సంవత్సరాలు పెద్దోడే. అదొక్కటి గుర్తుపెట్టు సార్. అర్థమైందా? వెళ్ళండి. రావే. రాలేరు. మరుసటి రోజు రాత్రి. కావేరి, ఏంటండి? నిన్ను చేసుకోవడం నా జీవితంలో తీయని అనుభూతి. నాకు కూడా అండి. ఇప్పటి వరకు ఏమైనా నేను కన్నెత్తి కూడా చూడలేదు. నేను కూడా అండి. ఈ ద్రాక్ష పండు తిన. ఏమైంది చెల్లి? పాల గ్లాస్ పట్టుకొని లోనికి వెళ్ళానా? నీ అక్క నువ్వు లోనికి రావే నా చేయి పట్టుకొని మంచం మీద పడేసాడక్క. అరే మల్లెపూలు కనకాంబరం, చిన్న కొడుకుకి శోభ్రం గురించి ఇంత అవగాహన లేకపోతే ఎలా నాన్న? ఏంటి నాకన్నా ఈ టార్చర్ నాకు? అరే పెద్దోడా, నువ్వు శోభన్ బాబులా క్లారిటీగా ఉన్నావు, వాళ్ళు గిరిబాబులా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దేవుడా, మళ్ళీ ఇక్కడ కాల్తుంటే మరి కంపారిజన్ పగలిపోతుంది ఏమనుకుంటున్నావు? అక్క అక్క ఏమైంది? అక్క. భయమా దేనికి? పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్ళానా, ఆ, డోర్ వేసేసి ఈ రేజ్ నువ్వు నా చేతిలో అని అన్నాడు అక్క. ఏమండి? ఏమండి, మా ఇద్దరు చెల్లెలు భయపడ్డారు, ఈ రోజు రాత్రి ఇంకేం వద్దండి, ఏదో తర్వాత చూసుకుందామండి అనేగా నువ్వే చెప్పే డైలాగు. థ్యాంక్స్ అండి నా డైలాగ్ తీసుకున్నందుకు. మీరు పదండి. దొంగ సచ్చినోడా, ఏం చేస్తున్నావు? నా ఇద్దరిని ఎలా ఎందుకున్నావురా? అరే పనికి మాలిన వెదవల్లారా, ఒకసారి బయటికి రండిరా. ఏమైందిరా? వన్ టైం పసాక్. అరే నా జీవితంలో మీరిద్దరు విలన్లా తయారైపోయారా. తెలుగు సినిమాల్లో చాలా శోభనం సీన్లు ఉంటాయిరా, ఆ సినిమాలైనా చూడండిరా, లేకపోతే యూట్యూబ్ లో దొరబాబు వీడియోలైనా చూడండిరా. ఒకసారి నీ చెల్లెని తీసుకొని బయటికి రా, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర పంపించు, తీసుకెళ్ళండి రా. దూరంగా నడు, దగ్గర నడు. నీకు పగులు ఇప్పుడు ఏమన్నా అయితే. దేవుడా, ఏంటండి డైలాగ్ చెప్పరు? బొంగులో డైలాగ్ నాకు కలిసి రావట్లేదు అసలు. అక్క అక్క డైలాగ్ కలిసి రాకపోయినా నీ చెల్లెలు మాత్రం వస్తుంది. ఒక్క నిమిషం. ఏమైంది? ఏదో చెప్తావుగా, కొరికారో గిల్లారో గిచ్చారో చెప్తారు, ఏం చేశారో చెప్పు. మీ తమ్ముడు మాతో ఏం మాట్లాడకుండా బాత్రూమ్ లో వెళ్ళి మూలలో కూర్చున్నారు. మూలలో కూర్చున్నాడు నాన్న, ఇటు తిరుగు. మూలను కూర్చోవడం ఏంటి నాన్న? అరే వెదవాళ్ళు బయటకు రండి ఒకసారి. ఎందుకురా వాళ్ళతో మాట్లాడట్లేదు? వాళ్ళని ఏం చేసినా ఏదో ఒకటి అవుతుంది అన్నయ్య, అందుకే ఏమీ చేయకుండా ఒక మూలలో కూర్చున్నావు. ఎక్కడ తగిలావురా? నీకు మాత్రం అన్ని బాగా చేసుకొని వెళ్ళావు దరిద్రుడు, నాకు మాత్రం కండిషన్లు పెట్టావు. నేను చేసినా చేయకపోయినా ప్రభావం నా మీద పడుతుందిరా. వాళ్ళకి తీసుకెళ్ళండిరా, నీకు దండం పెడతాను. రావే ఏదో ఒకటి. నువ్వు వస్తావా రావా? పదండి. 15 సంవత్సరాల తర్వాత అక్క 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 15 సంవత్సరాలుగా శోభనం అవ్వలేదు. 15 సంవత్సరాల నుంచి అక్క అక్క అని చెప్పి నా సంసారాన్ని బొక్క పెట్టేశారే. అందరు బాను. ఎవరికైనా వాళ్ళ నాన్నకి తప్ప. మిమ్మల్ని కాదే, మిమ్మల్ని ఎందుకంటాను నేను? ఈ దరిద్రుడు 10 సంవత్సరాలు పెద్దోళ్ళు కదా, ఆ మాత్రం కూడా కనికరం లేకుండా నిన్ను ఇలా కాదురా, నిన్ను ఈ సచిన నేను చంపేస్తాడు. ఫస్ట్ డే ఫ్రస్ట్రేషన్, అదే ఫస్ట్ నైట్ ఫ్రస్ట్రేషన్ చూసి 15 years అలా వెయిట్ చేస్తాడు అనుకోలేదు నేను రోజా గారు. కానీ బాగుంది కాన్సెప్ట్, ఎక్కడెక్కడో పట్టుకొస్తాడు చంద్ర. మొత్తం చేసాక చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ ఆ థాట్ రావటం కష్టం. చాలా బాగా అనిపించింది. బాబు గారు చంద్ర కాన్సెప్ట్ చాలా బాగుంది, Thank బాగా you. చేశారు అందరూ. Thank గుడ్.